ముఖ్యంగా ఏంటంటే నాది చిన్న రిక్వెస్ట్. ఇంకా ఒక్క భరించలేక ఏసీ వేసుకునే వీడియో చేస్తున్నాను. ఏసీ సౌండ్ ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం క్షమించండి. నమస్కారం. మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. సుమారుగా ఒక నెల రోజులు అవుతోంది నేను కనిపించి వీడియో చేసి. పాల్గొన పౌర్ణమి నాడు చేసిన వీడియోవే ఆఖరిది. ఏంటంటే అసలైన కారణం చెప్పేస్తున్నానండి. మొహం అయితే మాత్రం ఈ ఎండలకి బాగా డౌన్ అయిపోయింది. నేను హాంటెడ్ హౌస్ ఓనర్లా ఉంది. హాంటెడ్ హౌసెస్ అన్నీ కాంట్రాక్ట్ తీసుకొని ఒక రిసార్ట్ నిర్మిస్తున్న ఆ కాంట్రాక్టర్లా ఉంది నా మొహం. నేను రోజు ఇదే అనుకుంటున్నాను. అయితే ఏంటంటే కనీసం సమ్మర్ వెళ్ళే వరకు ఈ మొహం బాగుపడదు, ఆ తర్వాత దైవాధీనం సర్వీసు అలా అనుకునే ఈరోజు ఇలా ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది రామాయణం గురించి. అదేమిటండి మీరు అంతా లేట్ కమ్మర్లా ఉన్నారు, శ్రీరామనవమి అయ్యాక రామాయణం గురించి ఏంటంటారా? మనం మంచి విషయాల గురించి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. సరే, ట్రెండింగ్లో ఆ వీడియో పెట్టాలని తాపత్రయం అయితే లేదు. పెట్టి అంత తాపత్రయం నిజంగా ముందే పెట్టాలనుకున్నాను. కొన్ని 2-3 వీడియోలు రామాయణం గురించి పెట్టాలనుకున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం చెప్పాను కదా, ఎండల వల్ల కొంచెం డౌన్ అయ్యానమాట. అయితే ఏంటంటే రామాయణం గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మన జీవితాలతో ఎంతగా ముడిపడి ఉందో రామాయణం అన్నది. అసలు ఎవ్వళ్ళం కూడా దాన్ని కాదనలేని పరిస్థితి. ఎంత ప్రతి మాటలను అయ్యో రామ, రామరామ ఇలాగ అనుకుంటూ ఉంటాం. ఒక భావానికి రామ అనే పదాన్ని జోడించి మన భావాన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా. అన్నమో రామచంద్ర అంటున్నారు. ఇలా రామ అన్న శబ్దంతో ముడిపడిన పదాలు మన జీవితంలో ఎన్నో. అయితే రామాయణం ఎప్పుడు జరిగిందంటే మనకి మహాయుగం అంటారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 కలిపి ఒక మహాయుగం. ఈ మహాయుగం పరిధి, కాల పరిధి ఎంత అంటే 43,20,000 సంవత్సరాలు. అలాంటి ఒక మహాయుగం అంటే 24వ మహాయుగంలో ఈ రామాయణం జరిగింది. 24వ మహాయుగంలో త్రేతాయుగంలో ఆఖరికి, ఇంకా త్రేతాయుగం అయిపోతుందనగా ఆఖరి పాదంలో ఎప్పుడో రామాయణం జరిగిందని చెప్తారు. మనకి భారతం ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడున్న ఈ మహాయుగంలో భారతం జరిగింది. 28వ మహాయుగంలో. ఈ 28వ మహాయుగంలో యుగ సంధిలో మహాభారతం జరిగింది. సుమారు 5,100 సంవత్సరాలు అనుకోండి, 5,200 సంవత్సరాల క్రితం. దానికి చాలా ప్రమాణాలు ఉన్నాయి, ప్రామాణికంగా నిరూపించబడింది. మనకి సంస్థలు, శాస్త్రవేత్తలు నిరూపిస్తే తప్ప ఇది ఉంది అని మనం నమ్మలేం కదా. మన ధర్మాన్ని మనమే ప్రశ్నించుకుంటాం. నాసా వాళ్ళు నిరూపించారు, రామసేతు ఉంది, కట్టబడింది, ఆ కట్టడం ఉంది అంటే అప్పుడు మనకి ఆనందం, అప్పుడు మనం నమ్ముతాం. అంతేకాని నిజంగా మన పెద్దవాళ్ళు చెప్పింది అయితే మనం నమ్మడానికి అంత ఇష్టపడము. అసలు చాలా మట్టుకు మన ధర్మం వెనకబడింది కూడా ఇందుకే. పుక్కిటి పురాణాల పేరుతో వాటిని ఒక మహిమలు గల గ్రంథాలుగా వర్ణించడం వల్ల జనాలు ఎవరికి కూడా వాటి మీద ఒక అభిప్రాయం ఏర్పడలేదు. చాలామంది ప్రశ్నించేటట్టుగా తయారయ్యాయి. రామాయణం అన్నది నిజంగా జరిగిన కథ, ఇతిహాసం. అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగింది. ఆ చరిత్రని భావితరాలకు అందించాలని మహర్షులు తమ తపశ్శక్తితో రూపకల్పన చేశారు, భగవంతుడి అనుగ్రహంతో. మన జీవితంలో ఎవరైనా ప్రశ్న వేస్తే కొంతమంది కోపం, వాళ్ళు ప్రశ్న వెయ్యరు. ఒకళ్ళని ఎవరైనా ప్రశ్న వేసినా వాళ్ళకి కోపం. కానీ వాల్మీకి మహర్షి ఒక ప్రశ్నే కనుక వెయ్యకపోతే రామాయణం మనకి ఈరోజు అంది ఉండేది కాదు. మనకి ఒక సామెత జాతీయమో చెప్తారు, ప్రశ్న వేసిన వాడు ఆ నిమిషానికే అజ్ఞాని, కానీ వెయ్యని వాడు జీవితాంతం అజ్ఞాని అని. వాల్మీకి మహర్షి గనక నారద మహర్షిని ఆ ప్రశ్న వేసి ఉండకపోతే మనకి రామాయణం అందుండేది కాదు. ఒక బృహత్తరమైన కార్యక్రమం జరగడానికి అన్నట్టే మహర్షుల కలయిక జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు భావితరాలకు అందించాలని తాపత్రయమే తప్ప వాళ్ళకి తెలియదని కాదు. అలా వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షిని ప్రశ్న వేశారు. కొన్ని గుణాలు చెప్పి 16 గుణాలు, అవి చెప్పిన శ్లోకాలతో మనం ఈ మధ్యంతా సంక్షేప రామాయణం వీడియోలు చేసుకున్నాము. 100 శ్లోకాలు కూడా వీడియోలుగా పెట్టాను, షార్ట్ వీడియోలుగా. ఇన్ని గుణాలు కలిగిన మానవుడు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా నారద మహర్షి రామాయణాన్నంతా సంక్షేప రామాయణంగా చెప్పారు. రామాయణం బాలకాండ మొదటి సర్గంతా ఇదే అనమాట. దీన్నే రామాయణ అవతారిక అని కూడా అంటారు. ఇది అయిపోయిన తర్వాత వాల్మీకి మహర్షి దాన్నే అలా మననం చేసుకుంటుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవడం, రామాయణాన్ని రచించమని చెప్పడం, ఇవన్నీ జరిగాయి. ఏ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో, వాళ్ళ మనసులో కూడా ఏమనుకుంటున్నారో అన్నది వాల్మీకి మహర్షికి తెలుస్తుంది అన్న వరాన్ని బ్రహ్మ ద్వారా పొంది రామాయణాన్ని రచించారు.
అదే ఈరోజు మన అదృష్టం కొద్దీ మనకి దక్కుతోంది. అయితే ఏంటంటే ఈ రామాయణంలో నేను విన్నవి, నేను తెలుసుకున్నవి మీకు చెప్తాను. కొన్ని కల్పనలు అనమాట. మనకేంటంటే సినిమా వాళ్ళ పైత్యం కొద్దీ నిజం చెప్పాలంటే ఇలాగే అనాల్సి వస్తుంది. దాన్ని ఏంటంటే నాటకీయతని జోడించేశారు. ఒక ఊహకి నాటకీయత ఉండొచ్చు, అంటే మెలోడ్రామా అనమాట. కానీ వాస్తవానికి నాటకీయత ఎలా ఉంటుంది? వాస్తవం వాస్తవంలాగే చెప్పాలి కదా. అలా సినిమా వాళ్ళు కల్పించిన కల్పనలు ఏమిటో ఇప్పుడు మీతో చెప్తాను. ఒక 3 విషయాలు నాకు తెలిసినవి, ప్రస్తుతం వరకు తెలుసుకున్నవి, అంటే ఈ మధ్య కాదులండి, ఎప్పటి నుంచో తెలుసుకున్నవి. ఇంకా ఏమైనా తెలుసుకుంటే తర్వాత చెప్తాను. ఇందులో ముందుగా ఏంటంటే గొప్ప కల్పన, రాయిని ఆడది చేసిన రాముడివా అని పాటలు రాసేసారు. మనం అందరం అద్భుతంగా చూసిద్దాం, ఆ పాటలు సూపర్గా పాడేసుకున్నాం. కానీ అది అంత కల్పన ఇంకొకటి లేదు. రాయిగా అయిపోలేదు అహల్య. ఆవిడకి ఏంటంటే చిత్తచాంచల్యం కలిగిన మాట నిజమే. అయితే ఏంటంటే గౌతమ్ మహర్షి ఆమెకి ఇచ్చిన శాపం, ఎవరికీ కనిపించకుండా అదృశ్య రూపంలో వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మసాయిని, అంటే గాలినే భోంచేస్తూ ఎవరికి కనిపించకుండా ధూళిలో పడుండు, భస్మంలో పడుండు, అంతే తప్ప రాయపోయేమని శపించలేదు. తప్యంతి, ఇక్కడ మనం ఇది గమనించుకోవాలి. తపస్సు చేసుకుంటూ ఉండు అంటే తపస్సు ద్వారానే నువ్వు చేసిన పాపం ఏదైనా ఉంటే అది ప్రక్షాళన అవుతుంది. రాముడు వచ్చే వరకు అలాగే పడి ఉండు అని చెప్పి ఆయన ఎక్కడికో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. అలాగా అహల్య భస్మ రూపంలో, ఆ ధూళి రూపంలోనే ఆ ఆశ్రమంలో అలాగ పడింది. రామలక్ష్మణుల విశ్వామిత్రుని వెంట వస్తున్నప్పుడు ఈ ఆశ్రమం ఏమిటి మహర్షి ఇంత నిర్మానుష్యంగా ఏ శోభలు లేకుండా ఉంది అంటే, అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఈ కథ అంతా చెప్తారనమాట. రాముడు ఆశ్రమంలో అడుగు పెట్టగానే ధూళి రూపంలో ఉన్న అహల్య రామునికి కనిపిస్తుంది. అహల్య యొక్క పాపం ప్రక్షాళన అయిపోగానే రామదర్శనం అహల్య కలుగుతుంది. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆమె కాళ్ళకు నమస్కారం చేస్తారు. మునిపత్ని కదా. అంటే దీనివల్ల ఏంటంటే తపస్సు వల్ల ఎలాంటి పాపమైనా ప్రక్షాళన అవుతుందని మనకు తెలుస్తుంది. అంతేకాని అహల్య రాయి అవ్వలేదు, రాముడు రాయి మీద కాలు పెట్టలేదు, ఆ రాయి అహల్యగా మారలేదు. ఇది ఒక పెద్ద కల్పన. తర్వాత ఇంకో కల్పన, మనకి చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే సీత రాముని కన్నా పెద్దది. ఇంత అపోహ ఇంకొకటి అసలు లేదు. అసలు సీతమ్మ రామయ్య కంటే 6 ఏళ్ళు చిన్నది. వివాహం అయ్యే నాటికి, శివధనుర్భంగం జరిగి సీతారాముల కళ్యాణం అయ్యే నాటికి ఆమెకి 6 ఏళ్ళు, రామునికి 12 ఏళ్ళు. వనవాసానికి వెళ్ళే సమయానికి రాముడికి 25 ఏళ్ళు, ఆవిడికి 18 ఏళ్ళు. ఇంచుమించుగా 6.5-7 సంవత్సరాల మధ్య వ్యత్యాసం ఉంది వాళ్ళిద్దరికి. ఇదొక అపోహ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది కూడా పెద్ద నాటకీయత. అంటే సినిమాల్లో వాళ్ళకి మెలోడ్రామా లేకపోతే మనం చూస్తామా? చూడం. బహుశా వాళ్ళేదో రామాయణాలు అంటే జానపద రామాయణాలు కూడా చాలా ఉంటాయి కదా, వాటి ఆధారంగా తీసేరేమో. కానీ శబరి ఎంగిలి పళ్ళని ఇచ్చింది రాముడికి. ప్రతి పండుని కొరికి చూసి అది బాగోలేకపోతే పక్కన పెట్టి బాగున్నదేమో ఇటుపక్క వేరేగా ఉంచి అవన్నీ దాచింది అని. కానీ అది చాలా తప్పు. మునులందరూ దండకారణ్యంలో తపస్సు చేసుకుంటున్నప్పుడు శబరి కూడా వాళ్ళతో ఉందన్నమాట. వాళ్ళందరూ తపస్సు అయిపోయాక శరీరం చాలించేస్తున్నామని వాళ్ళు వెళ్ళిపోతే, నువ్వు మాత్రం ఉండు, శబరి రాముడు వస్తాడు, రామదర్శనంతో నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పి వెళ్ళారనమాట. అందుకని శబరి అలా రాముని కోసం ఎదురు చూస్తుంది. పెద్దావిడ కదా, అంత కష్టపడి ప్రతిరోజు అనమాట, ఏ రోజు రామయ్య వస్తాడో అని చెప్పి ప్రతిరోజు వెళ్ళి మంచి పళ్ళు తీసుకురావడం, బావులేనివి పడేయడం, బాగున్నవి ఎంచడం, ఇదే ఆవిడ నేర్చుకూర్చం అనమాట. రోజు అంటే నేను చదివానో విన్నానో గుర్తులేదు, పళ్ళు తోముకోవడానికి కూడా ఏ రోజుకు ఆ రోజు మంచి పుల్లలు తెచ్చిపెట్టడం అన్నీ అనమాట. రామయ్య వస్తే తను ఎంత బాగా చూసుకోగలదో అవన్నీ రోజు చేసేది. అయితే ఏంటంటే ఆవిడ తను రుచి చూసి ఆ చెట్టు పళ్ళన్నీ అలాగే ఉంటాయన్న భావనతో వేరే పళ్ళు కోసి పెట్టింది. అంతే తప్ప రుచి చూసి ఆ ఎంగిలి పళ్ళే పెట్టిందని కాదు దాని అర్థం. ఇంత పెద్ద ఆవిడ ఆ వయసులో అంత శ్రమ తీసుకొని రామయ్య తండ్రి కోసం ఇంతగా చేసింది కాబట్టి ఆవిడకి అంత పేరు వచ్చింది. మనం మన ఇష్టం వచ్చినట్టు ఆ రూపకల్పన చేసుకున్నాం పాత్రని. రామయ్య వచ్చాడు, ఆవిడ సత్కారాలను స్వీకరించాడు, నీ తపస్సు బాగా జరుగుతోందా అమ్మా అని ప్రశ్నించాడు. ఇవన్నమాట నిజాలు. ఇవైతే ఈ 3 అయితే మాత్రం నాకు తెలిసి కల్పనలే. అలాగే ఇంకొక నిజం ఏంటంటే, లక్ష్మణ రేఖ అన్నది ఎక్కడా లేదు వాల్మీకి రామాయణంలో. లక్ష్మణ స్వామి వదిన గారికి గీత గీసి ఆ గీతను దాటి రావద్దు అని చెప్పి వెళ్ళాడు. సీతమ్మ వినకుండా గీత దాటి వచ్చి రావణునికి భిక్ష వేసింది అనన్నీ ఇవి కూడా కల్పనలే. లక్ష్మణ రేఖ అన్నది అసలు ఎక్కడా లేదు. ఇవన్నీ ఏంటంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు,
నేను నా ఛానల్ ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ చెప్పవలసింది ఇంకొక విషయం అండి. ఇంతగా ఆధారాలు ప్రమాణాలు ఉన్న ఈ రామాయణానికి ఇప్పుడు నిజంగా చాలా చెప్పాలంటే పండితులే కొన్ని వివాదాలు ఆహ్వానిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రామాయణంలో ఉత్తరకాండ లేదు, ఉత్తరకాండ అనేది ప్రక్షిప్తం, దాన్ని ఎవరో తర్వాత చేర్చారు, కావాలంటే ఎక్కడికైనా చర్చకు సిద్ధం అని మహాపండితులైన ఒక ఆయన తరచూ చెప్తున్నారు. నేను వింటున్నాను, చాలాసార్లు విన్నాను. ఇంకొక పౌరాణికులు అంటారు రామాయణంలో ఉత్తరకాండ ఉంది, ఖచ్చితంగా ఉంది. ఉత్తరకాండ ఉందన్న విషయం మనకి బాలకాండలో తెలుస్తుంది. 6 కాండల తర్వాత ఉత్తరకాండ కూడా ఉందని చెప్పారు. అంటే ఉత్తరకాండ ఉంది ఖచ్చితంగా. ఉత్తరకాండ లేకపోతే రామాయణంలోని 24,000 శ్లోకాలు పూర్తి కావు అని ఒక పౌరాణికులు చెప్తున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో అన్నది నా చిన్న బుర్రకైతే అందదు, నా చిన్న ప్రపంచంలో నాకున్న జ్ఞానానికైతే నాకు తెలీదు. కానీ ఉత్తరకాండ లేకపోతే రామాయణం పూర్తి కాదు అన్నదైతే మాత్రం నిజం. ఎందుకంటే 24,000 శ్లోకాలు. ఎందుకంటే ప్రతి 1000 శ్లోకాలకి గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలని ముందు పొందుపరిచారు. ప్రతి 1000 శ్లోకాలకి గాయత్రి మంత్రం అంటే 24 అక్షరాలు కదా. ప్రతి 1000 శ్లోకాలకి ముందు గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరంతో మొదలు పెట్టారనమాట. అందుకని 24,000 శ్లోకాలతో కూడిన రామాయణంలో ఉత్తరకాండ ఉందనే నేను నమ్ముతున్నాను. అయితే ఏంటంటే మన దేశంలో హిందువులో చాలా మెజారిటీ ఉంది, ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ధర్మాన్ని మనమే నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనది ఎంతో పురాతనమైన ధర్మం, సనాతనమైన ధర్మం అని మనం చెప్పుకుంటే కానీ మనుగడ లేనట్టు వస్తుంది. దానికి చాలామంది కృషి చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు నిజాలు అందరికీ తెలుస్తున్నాయి, ఏది నిజమో ఏది అబద్ధమో అన్నది. మనం మా చిన్నప్పటి నుంచి మేము చదువుకున్న చరిత్ర అయితే చరిత్ర కానే కాదు. అసలు మా టైంలో చదువుకున్న చరిత్రలో మన రామాయణ భారత భాగవతాలు లేకపోవడమే పెద్ద సమస్య. ఇవన్నీ ఎందుకు తెలుసు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పడం వల్ల. అందుకని ఏంటంటే మనం ఇలాంటి వివాదాలకి ఆహ్వానించకుండా, ఒకవేళ అది నిజమైనా అబద్ధమైనా సరే దాని మీద ఒక వివాదం లేవదీయకుండా ఉంటే మంచిదే నా అభిప్రాయం. ఎందుకంటే ఇతర మతాల వాళ్ళు పాతుకుపోవాలని చూస్తున్న దేశంలో మనకి ఇలాంటి వివాదాలు అవసరమా? రామాయణం అన్నది ఖచ్చితంగా జరిగిన కథ. మనమే ఇలాంటి వివాదాలు లేవదీస్తే వాళ్ళకి ఇంకా ఆధారం ఇచ్చినట్టు, ఇంకా ఊతం ఇచ్చినట్టు అవదా అని నాకు అనిపిస్తోంది. అలాగే నా అభిప్రాయాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశానమాట. అయితే నెక్స్ట్ వీడియో ఏంటి చెప్పేదా, ఇంకా అద్భుతమైన వీడియో. రామాయణ ప్రాశస్త్యం గురించి స్కాంద పురాణంలో ఏది చెప్పారో అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. అంతవరకు చూస్తూనే ఉండండి. ఆ మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.